హాయ్ ఫ్రెండ్స్, మనము తెలుగు సాహిత్యం ప్రశ్నల నిధి నుండి 150 బిట్ల వరకు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు 151వ బిట్ నుంచి 200 బిట్ల వరకు మరో 50 బిట్లను ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. మిత్రులారా, ఎప్పట్లాగానే ఒక పెన్ను కాగితం మీ దగ్గర పెట్టుకోండి. నేను ఒక్కొక్క ప్రశ్న అందిస్తూ ఉంటాను. మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఈ బిట్లను ఒకసారి మీకు మీరు ప్రాక్టీస్ చేయండి. చివరిగా ఈ వీడియో చివరిలో జవాబుల్ని అందిస్తున్నాను. చివరిగా ఎన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించగలిగారు, ఎన్ని ప్రశ్నలకి తప్పుడు సమాధానాలు గుర్తించారు, అవి మీకు మీరు ఒకసారి చూసుకొని తప్పుగా గుర్తించిన ప్రశ్నలను మరోసారి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు సాధించండి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తున్నాం. బిట్ నంబర్ 151. 151వ ప్రశ్న, పండితారాధ్య చరిత్రలో ఎన్ని ద్విపదలు ఉన్నాయి? ప్రశ్న మరోసారి, పండితారాధ్య చరిత్రలో ఎన్ని ద్విపదలు ఉన్నాయి? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 1100, ఆప్షన్ 3 1191, ఆప్షన్ 4 1200. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 152వ ప్రశ్న, సంగీత, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర పరిజ్ఞానం ఉన్న సోమనాథుని రచన ఏది? ప్రశ్న మరోసారి, సంగీత, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర పరిజ్ఞానం ఉన్న సోమనాథుని రచన ఏది? ఆప్షన్ 1 పండితారాధ్య చరిత్ర, ఆప్షన్ 2 చెన్నమల్లు సీసములు, ఆప్షన్ 3 బసవ పురాణము, ఆప్షన్ 4 అనుభవ సారము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 153వ ప్రశ్న, శివతత్వసారమును రచించినది ఎవరు? ప్రశ్న మరోసారి, శివతత్వసారమును రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 శివలెంక మంచన, ఆప్షన్ 2 శ్రీపతి పండితుడు, ఆప్షన్ 3 మల్లికార్జున పండితుడు, ఆప్షన్ 4 బసవేశ్వరుడు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 154వ ప్రశ్న, నమశివాయ రగడను రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, నమశివాయ రగడను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పాల్కూరికి సోమన, ఆప్షన్ 2 బసవేశ్వరుడు, ఆప్షన్ 3 చక్రపాణి రంగన, ఆప్షన్ 4 యథావాక్కుల అన్నమయ్య. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 155వ ప్రశ్న, ద్విపద ఛందస్సులో పాదానికి ఎన్ని గణాలు ఉంటాయి? ఆప్షన్ 1 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం, ఆప్షన్ 2 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు, ఆప్షన్ 3 3 సూర్యగణాలు 1 ఇంద్రగణం, ఆప్షన్ 4 4 ఇంద్రగణాలు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 156వ ప్రశ్న, తెలుగులో సోమనాథునికి ముందు ద్విపద కావ్యాలు ఉన్నాయా? ప్రశ్న మరోసారి, తెలుగులో సోమనాథునికి ముందు ద్విపద కావ్యాలు ఉన్నాయా? ఆప్షన్ 1 లేవు, ఆప్షన్ 2 ఉన్నాయి, ఆప్షన్ 3 ఎక్కువ సంఖ్యలో లేవు, ఆప్షన్ 4 3 కావ్యాలు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 157వ ప్రశ్న, రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? ఆప్షన్ 1 వృత్తాలు, ఆప్షన్ 2 శీర్షపద్యాలు, ఆప్షన్ 3 ద్విపదలు, ఆప్షన్ 4 ఆటవెలది. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 158వ ప్రశ్న, గౌరన ద్విపదలో రచించిన గ్రంథం ఏది? ప్రశ్న మరోసారి, గౌరన ద్విపదలో రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 నవనాథ చరిత్రము, ఆప్షన్ 2 మనోబోధ, ఆప్షన్ 3 అనుభవసారము, ఆప్షన్ 4 వృషాధిప శతకము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 159వ ప్రశ్న, శృంగార మంజరి అనే గ్రంథం మంజరి ద్విపదలో రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, శృంగార మంజరి అనే గ్రంథంను మంజరి ద్విపదలో రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 తాళ్ళపాక అన్నమయ్య,
ఆప్షన్ 2 తాళ్లపాక చిన్నన్న, ఆప్షన్ 3 ప్రోలుగంటి చెన్నసౌరి, ఆప్షన్ 4 తాళ్లపాక తిమ్మక్క. మరి వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 160వ బిట్టు. అష్టమహిషి కళ్యాణంను ద్విపదలో రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. అష్టమహిషి కళ్యాణంను ద్విపదలో రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 తాళ్లపాక చిన్నన్న, ఆప్షన్ 2 బసవేశ్వరుడు, ఆప్షన్ 3 పెద్ద తిరుమలాచార్యుడు, ఆప్షన్ 4 అన్నమయ్య. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబులు ఈ వీడియో చివరిలో ఉన్నాయి. 161వ బిట్టు. తిక్కన తొలి రచన ఏది? తిక్కన తొలి రచన ఏది? ఆప్షన్ 1 భారతము, ఆప్షన్ 2 కృష్ణ శతకము, ఆప్షన్ 3 నిర్వచనోత్తర రామాయణము, ఆప్షన్ 4 విజయసేనము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 162వ బిట్టు. తిక్కన గారి పితామహులు ఎవరు? ఆప్షన్ 1 మంత్రి భాస్కరుడు, ఆప్షన్ 2 ఖడ్గ తిక్కన, ఆప్షన్ 3 మనుమసిద్ధి, ఆప్షన్ 4 కేతన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 163వ బిట్టు. మంత్రి భాస్కరుడు తన తాత అని తిక్కన గారు ఏ గ్రంథంలో తెలిపాడు? ఆప్షన్ 1 భారతము, ఆప్షన్ 2 నిర్వచనోత్తర రామాయణము, ఆప్షన్ 3 విజయసేనము, ఆప్షన్ 4 కృష్ణ శతకము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 164వ బిట్టు. తిక్కన గారి తండ్రి పేరు తెల్పండి. ఆప్షన్ 1 కొమ్మన, ఆప్షన్ 2 రామయ్యమాత్యుడు, ఆప్షన్ 3 ఖడ్గ తిక్కన, ఆప్షన్ 4 మారయ్య. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 165వ బిట్టు. తిక్కన తండ్రి ఏ పదవి నిర్వహించాడు? తిక్కన గారి తండ్రి ఏ పదవిని నిర్వహించాడు? ఆప్షన్ 1 మంత్రి, ఆప్షన్ 2 దండనాథుడు, ఆప్షన్ 3 కోశాధికారి, ఆప్షన్ 4 ఆస్థాన కవి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 166వ బిట్టు. కొమ్మనకు ఖడ్గ తిక్కన ఏమవుతాడు? కొమ్మనకు ఖడ్గ తిక్కన ఏమవుతాడు? ఆప్షన్ 1 తమ్ముడు, ఆప్షన్ 2 మేనమామ, ఆప్షన్ 3 కన్న కొడుకు, ఆప్షన్ 4 మేనత్త కొడుకు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 167వ బిట్టు. నిర్వచనోత్తర రామాయణం రచన నాటికి తిక్కన ఏ దేవుణ్ణి సేవించాడు? ప్రశ్న మరోసారి. నిర్వచనోత్తర రామాయణం రచన నాటికి తిక్కన ఏ దేవుడిని సేవించాడు? 1 శివుడు, ఆప్షన్ 2 విష్ణువు, ఆప్షన్ 3 గణపతి, ఆప్షన్ 4 బ్రహ్మ. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 168వ బిట్టు. నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన గారు ఎవరికి అంకితం ఇచ్చారు? ఆప్షన్ 1 ఈశ్వరునికి, ఆప్షన్ 2 మనుమసిద్ధికి, ఆప్షన్ 3 ఖడ్గ తిక్కనకు, ఆప్షన్ 4 కొమ్మనకు. సరైన సమాధానాన్ని గుర్తించండి. 169వ బిట్టు. స్వప్న వృత్తాంతం చెప్పిన వారిలో మొట్టమొదటి కవి ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 నన్నిచోడుడు, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 ఎర్రన. మరి వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 170వ బిట్టు. భారతాన్ని తిక్కన ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆప్షన్ 1 మనుమసిద్ధికి, ఆప్షన్ 2 మంత్రి భాస్కరునికి, ఆప్షన్ 3 హరిహరనాథుడికి, ఆప్షన్ 4 ఈశ్వరునికి. సరైన సమాధానాన్ని గుర్తించండి. 171వ ప్రశ్న. కేతన దశకుమార చరిత్ర ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆప్షన్ 1 నన్నయ్యకి, ఆప్షన్ 2 తిక్కనకు, ఆప్షన్ 3 శ్రీనాథునికి, ఆప్షన్ 4 బసవేశ్వరుడికి. సరైన సమాధానాన్ని గుర్తించండి. 172వ బిట్టు. కవీంద్ర లోకాధారుడు అని తిక్కన గురించి చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 కేతన,
ఆప్షన్ 2 సోమనాథుడు, ఆప్షన్ 3 భీమకవి, ఆప్షన్ 4 అధర్వణుడు. క్రింద వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 173వ ప్రశ్న. తెలుగు సాహిత్యంలో ఉభయ కవి మిత్రుడు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ, ఆప్షన్ 2 నాచన సోమన, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 పోతన. మరి వీటిలో సరైన సమాధానంని గుర్తించండి. 174వ ప్రశ్న. తిక్కన తొలి రచన ఏది? ఆప్షన్ 1 నిర్వచనోత్తర రామాయణము, ఆప్షన్ 2 భారతము, ఆప్షన్ 3 విజయసేనము, ఆప్షన్ 4 కృష్ణ శతకం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 175వ ప్రశ్న. నిర్వచనోత్తర రామాయణం రచన నాటికి తిక్కన ఏ పదవిలో ఉన్నాడు? ఆప్షన్ 1 మహామంత్రి, ఆప్షన్ 2 రాయభారి, ఆప్షన్ 3 సైన్యాధికారి, ఆప్షన్ 4 కోశాధికారి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 176వ ప్రశ్న. నానా రసాభ్యుదయ ఉల్లాసి అని తిక్కన దేనిని గురించి చెప్పుకున్నాడు? ఆప్షన్ 1 ఉద్యోగ పర్వము, ఆప్షన్ 2 విరాట పర్వము, ఆప్షన్ 3 ద్రోణ పర్వము, ఆప్షన్ 4 స్త్రీ పర్వము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. తర్వాత 177వ ప్రశ్న. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేషునిగా తిక్కన ఎవరిని గురించి చెప్పాడు? ప్రశ్న మరోసారి. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేషునిగా తిక్కన గారు ఎవరిని గురించి చెప్పాడు? ప్రశ్న మరోసారి. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేషునిగా తిక్కన గారు ఎవరిని గురించి చెప్పాడు? ఆప్షన్ 1 వాల్మీకి, ఆప్షన్ 2 వ్యాసుడు, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 నన్నెచోడుడు. వీటిలో సరైన ఆన్సర్ని గుర్తించండి. 178వ ప్రశ్న. కావ్య శిల్పాన్ని గురించి తిక్కన ఏ కావ్యంలో తెలిపాడు? ప్రశ్న మరోసారి. కావ్య శిల్పాన్ని గురించి తిక్కన ఏ కావ్యంలో తెలిపాడు? ఆప్షన్ 1 నిర్వచనోత్తర రామాయణం, ఆప్షన్ 2 భారత విరాట పర్వము, ఆప్షన్ 3 ఉద్యోగ పర్వము, ఆప్షన్ 4 కృష్ణ శతకం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. తర్వాత చూడండి 179వ ప్రశ్న. తెలుగులో ప్రచారమైన కావ్య పద్ధతి ఏది? ప్రశ్న మరోసారి. తెలుగులో ప్రచారమైన కావ్య పద్ధతి ఏది? ఆప్షన్ 1 పద్యకావ్యము, ఆప్షన్ 2 గద్యకావ్యము, ఆప్షన్ 3 చంపూ కావ్యము, ఆప్షన్ 4 నాటకం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 180 ప్రశ్న. 180వ ప్రశ్న. నిర్వచనోత్తర రామాయణంని తిక్కన ఏమని చెప్పాడు? ఆప్షన్ 1 మహాకావ్యం, ఆప్షన్ 2 నిర్వచన కావ్యం, ఆప్షన్ 3 పద్యకృతి, ఆప్షన్ 4 రామాయణ గాథ. మరి వీటిలో సరైన జవాబుని గుర్తించండి. 181వ ప్రశ్న. భారతాన్ని తిక్కన ఏమని పేర్కొన్నాడు? భారతాన్ని తిక్కన ఏమని పేర్కొన్నాడు? ఆప్షన్ 1 అనువాద కావ్యము, ఆప్షన్ 2 తెలుగు భారతం, ఆప్షన్ 3 భాషాంతరీకరణ కృషి, ఆప్షన్ 4 ప్రబంధ మండలి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 182వ బిట్టు. తిక్కన ఓరుగల్లును దర్శించినప్పుడు అక్కడి రాజు ఎవరు? ఆప్షన్ 1 గణపతి దేవ చక్రవర్తి, ఆప్షన్ 2 తిక్కరాజు, ఆప్షన్ 3 విజయాదిత్యుడు, ఆప్షన్ 4 కమలాదిత్యుడు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబులు వీడియో చివరిలో ఉన్నాయి, గుర్తించగలరు. 183వ ప్రశ్న. గణపతి దేవ చక్రవర్తికి తిక్కన వినిపించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 నిర్వచనోత్తర రామాయణం, ఆప్షన్ 2 భారతము, ఆప్షన్ 3 విజయసేనము, ఆప్షన్ 4 కృష్ణ శతకము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 184వ ప్రశ్న. మనుమసిద్ధి తిక్కనను ఏమని పిలిచేవాడు?
ఆప్షన్ 1 అన్న, ఆప్షన్ 2 బావ, ఆప్షన్ 3 మామ, ఆప్షన్ 4 తమ్ముడు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 185వ ప్రశ్న, తిక్కన రచన ఎట్టిది? ఆప్షన్ 1 నాటకీయం, ఆప్షన్ 2 వర్ణనాత్మకం, ఆప్షన్ 3 కథా కథనం, ఆప్షన్ 4 అలంకారికం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 186వ ప్రశ్న, భారత రచనా కాలం నాటికి తిక్కన మానసిక స్థితి ఎట్లా ఉంది? ప్రశ్న మరోసారి, భారత రచనా కాలం నాటికి తిక్కన గారి మానసిక స్థితి ఎట్లా ఉంది? ఆప్షన్ 1 ఉద్వేగపూరితం, ఆప్షన్ 2 శాంతియుతం, ఆప్షన్ 3 ద్వేషరాహిత్యం, ఆప్షన్ 4 మహాజ్ఞాన సిద్ధి. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. 187వ ప్రశ్న, తిక్కన మహాభారతంలో ఎన్ని పర్వములను అనువాదించాడు? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 15. సరైన సమాధానంని గుర్తించండి. 188వ ప్రశ్న, జాత్యముగామి నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్ప ఇది ఎవరి కవితా లక్షణం? ప్రశ్న మరోసారి, జాత్యముగామి నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్ప అన్నది ఎవరి కవితా లక్షణం? ఆప్షన్ 1 నన్నెచోడుడు, ఆప్షన్ 2 నన్నయ్య, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 ఎర్రన. మరి వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 189వ ప్రశ్న, మహాకవిత్వ దీక్షా విధి నుండి తిక్కన రచించిన కావ్యం ఏది? ప్రశ్న మరోసారి, మహాకవిత్వ దీక్షా విధి నుండి తిక్కన రచించిన కావ్యం ఏది? ఆప్షన్ 1 మహాభారతము, ఆప్షన్ 2 కృష్ణ శతకము, ఆప్షన్ 3 అరణ్య పర్వశేషము, ఆప్షన్ 4 నిర్వచనోత్తర రామాయణము. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. 190వ బిట్టు, ఆంధ్రావళి మోదముం బొరయ్య అని చెప్పి రచన చేసిన కవి ఎవరు? బిట్టు మరోసారి, ఆంధ్రావళి మోదముం బొరయ్య అని చెప్పి రచన చేసిన కవి ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 పాల్కూరికి సోమన, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 ఎర్రన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 191వ బిట్టు, విష్ణు రూపాయ నమశివాయ అని హరిహర ద్వైతాన్ని ప్రదర్శించిన కవి ఎవరు? ప్రశ్న మరోసారి, విష్ణు రూపాయ నమశివాయ అని హరిహరాద్వైతాన్ని ప్రదర్శించిన లేదా ప్రతిపాదించిన కవి ఎవరు? ఆప్షన్ 1 వేములవాడ భీమకవి, ఆప్షన్ 2 బసవేశ్వరుడు, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 తిక్కన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 192వ బిట్టు, 13వ శతాబ్దానికి చెందిన ఉభయ కవిమిత్ర బిరుదాంకితుడు ఎవరు? ప్రశ్న మరోసారి, 13వ శతాబ్దానికి చెందిన ఉభయ కవిమిత్ర బిరుదు పొందిన కవి ఎవరు? ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 కేతన, ఆప్షన్ 3 మారణ, ఆప్షన్ 4 అధర్వణుడు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 193వ ప్రశ్న, అమలోదాత మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించుతు. ప్రశ్న మరోసారి, అమలోదాత మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు అని తనను గురించి చెప్పుకున్న కవి ఎవరు? ప్రశ్న మరోసారి, అమలోదాత మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు అని తనను గురించి చెప్పుకున్న కవి ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 నన్నెచోడుడు, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 తిక్కన. 194వ ప్రశ్న, తిక్కన నాటకీయ రచనకు ఉదాహరణప్రాయంగా నిలిచిన సన్నివేశాలలో ముఖ్యమైనది ఏది? ఆప్షన్ 1 కృష్ణరాయభారము, ఆప్షన్ 2 ఉత్తర కుమార ప్రజ్ఞలు, ఆప్షన్ 3 సుదేష్ణ కీచకుల సంభాషణ, ఆప్షన్ 4 ఉత్తర గోగ్రహణ సన్నివేశం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 195వ ప్రశ్న, తిక్కన అనువాద విధానంలో అనుసరించిన పద్ధతి ఏది? ప్రశ్న మరోసారి, తిక్కన అనువాద విధానంలో అనుసరించిన పద్ధతి ఏది? ఆప్షన్ 1 భావానువాదం, ఆప్షన్ 2 యథాతథానువాదం, ఆప్షన్ 3 స్వేచ్ఛానువాదం,
ఆప్షన్ 4 యథోచితానువాదం. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. 196వ ప్రశ్న, యుద్ధ తంత్రాలు తెలిసిన రాజనీతిజ్ఞుడైన తెలుగు కవి ఎవరు? ప్రశ్న మరోసారి, యుద్ధ తంత్రాలు తెలిసిన రాజనీతిజ్ఞుడైన తెలుగు కవి ఎవరు? ఆప్షన్ 1 పండితారాజ్యుడు, ఆప్షన్ 2 పాల్కూరికి సోమన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 తిక్కన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 197వ ప్రశ్న, కవిత్రయం ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య నన్నెచోడుడు సోమన, ఆప్షన్ 2 తిక్కన ఎర్రన పోతన, ఆప్షన్ 3 నన్నయ్య పోతన శ్రీనాథుడు, ఆప్షన్ 4 నన్నయ్య తిక్కన ఎర్రన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 198వ ప్రశ్న, విరాట పర్వంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? విరాట పర్వంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఉద్యోగ పర్వములో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 200వ ప్రశ్న, ఈ వీడియోకి చిట్ట చివరి ప్రశ్న, నాటకానుగుణంగా అమరిన భారత పర్వం ఏది? ప్రశ్న మరోసారి, నాటకానుగుణంగా అమరిన భారత పర్వం ఏది? ఆప్షన్ 1 ఆది పర్వము, ఆప్షన్ 2 సభా పర్వము, ఆప్షన్ 3 విరాట పర్వము, ఆప్షన్ 4 భీష్మ పర్వము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇప్పుడు జవాబులు ఇక్కడ అందిస్తున్నాను. మీకు ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు గుర్తించగలిగారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే ఎన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు గుర్తించారు, మీకు మీరు ఒకసారి చూసుకొని ఏవైతే తప్పుడు సమాధానాలను గుర్తించారో వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మీకు మున్ముందు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి, మంచి స్కోరింగ్ కలిగేందుకు ఈ వీడియోలో మీకు తోడ్పడతాయి అని భావిస్తున్నాను. మరో వీడియోలో 201 బిట్ నుంచి 250 బిట్ వరకు మరో 50 బిట్లను మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.